హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ద షో. ఈ వారం చంద్రుడి యొక్క గమనం ఏ విధంగా ఉండబోతుంది? చంద్రుడి యొక్క గమనం ఏ రాశుల మీదుగా ఉండబోతుంది? చంద్రుడు మనకి ఎటువంటి ఛాలెంజెస్ క్రియేట్ చేయబోతున్నాడు? మన యొక్క గ్లోబల్ కాన్షియస్నెస్, గ్లోబల్ అవేర్నెస్, హ్యూమన్ కాన్షియస్నెస్ అన్నది ఏ విధంగా ఉండబోతుంది అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే చంద్రుడు చాలా ఇంపార్టెంట్. చంద్రుడు ఏం రిప్రజెంట్ చేస్తుందండి? మన మనస్సు, మన అవేర్నెస్, మన కాన్షియస్నెస్, జీవితాన్ని మనం ఎలా ఆస్వాదిస్తాం, ఎలా అనుభూతి చెందుతామన్నది చంద్రుడు రిప్రజెంట్ చేస్తారండి. వాస్తవానికి మనం బయట ప్రపంచంలో కన్నా, బాహ్య ప్రపంచంలో కన్నా ఎక్కువ మన మనస్సులోనే జీవిస్తూ ఉంటాం. ఆ మనస్సుకి కారకుడు చంద్రుడు. సో ఆ చంద్రుడి యొక్క గోచారము, చంద్రుడి యొక్క గమనం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ వారం చంద్రుడు మకరము, కుంభము, మీనము ఈ మూడు రాశుల మీదుగా చంద్రుడి యొక్క గోచారం ఉండబోతుంది. సో చంద్రుడు మకర రాశిలో ఎలా ప్రవర్తిస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్, మకర రాశి అంటే ఏంటండి? క్యాప్రికార్న్. మకర రాశి అన్నది భూతత్వపు రాశి, అలాగే చరరాశి. సో భూతత్వపు రాశులు ఏం రిప్రజెంట్ చేస్తుందండి? ప్రాక్టికాలిటీ, రియల్ వరల్డ్, మన సమాజము, అలాగే మన యొక్క వాస్తవ పరిస్థితులు. మకర రాశి అథారిటీని రిప్రజెంట్ చేస్తుందండి, సమాజాన్ని రిప్రజెంట్ చేస్తుందండి. సమాజాన్ని కంట్రోల్ చేసేది ఎవరండి? ప్రభుత్వాలు. సో ఈ ప్రభుత్వాలను కూడా మకర రాశి సూచిస్తుందండి. మకర రాశి చాలా హార్ష్, చాలా కఠినమైన స్థానం అనమాట, రాశి అనమాట. ఎందుకంటే మకర రాశి అధిపతి ఎవరండి? శని. సో ఇది చాలా కాంప్లికేటెడ్ అండ్ వెరీ టఫ్ సైన్ అనమాట. ఎవరికి టఫ్ అంటే చంద్రుడికి. చంద్రుడు ఏంటండి? మన మనస్సు, మన హృదయము, మన ఫీలింగ్స్. ఇటువంటి చంద్రుడు, ఇటువంటి సౌమ్యమైన గ్రహం ఇటువంటి కఠినమైన స్థానంలోకి ఎంటర్ అయినప్పుడు చంద్రుడు కొంచెం ఇబ్బంది పడతాడు. అంతేకాదండి, మకర రాశిలో ఎవరున్నారండి? ప్లూటో. ప్లూటో అనే ఒక గ్రహం గోచరిస్తుంది. ప్లూటో ఏం రిప్రజెంట్ చేస్తుంది? అండర్ గ్రౌండ్ పవర్. ప్లూటో చూడడానికి చాలా చిన్న గ్రహం అయినప్పటికీ కూడా అది విపరీతమైన పవర్ని రిప్రజెంట్ చేస్తుందండి. ప్లూటోని మనం బాగా అర్థం చేసుకోవాలంటే కుజుడు యొక్క శక్తిని విపరీతంగా పెంచేసామనుకోండి, ప్లూటోగా మారతాడనమాట. ప్లూటోని హయ్యర్ ఆక్టేవ్ ఆఫ్ మార్స్ అంటారు. సో ఇటువంటి పవర్ హంగ్రీ ప్లానెట్ ప్లూటోని ఈ చంద్రుడు కలుస్తాడనమాట. సో చాలా తీవ్రమైన పరిస్థితి అన్నది ఈ మకర రాశిలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ మనం చూస్తున్నాం, చాలా యుద్ధాలు జరుగుతున్నాయి, కుట్రలు జరుగుతున్నాయండి. చాలా పెద్ద పెద్ద కుట్రలు జరుగుతున్నాయండి. సామాన్యంలో మనం ఊహించలేని కుట్రలు జరుగుతున్నాయండి. దాని గురించి నేను సెపరేట్గా వీడియో చేస్తాను, ఈ వీక్ రిలీజ్ చేస్తాను నేను ఆ వీడియో. చాలా తీవ్రమైన, చాలా ప్రమాదకరమైన కుట్రలు జరుగుతున్నాయండి. మనం అర్థం చేసుకుంటే మనకు భయం వేస్తుంది అనమాట. ఇటువంటివి కూడా జరుగుతాయి ఆ ప్రపంచంలో అని. అటువంటి కుట్రలు జరుగుతున్నాయి. నెక్స్ట్ వీడియో నాది, అదే మిస్ కాకండి. సో ఈ మకర రాశిలో ఈ అండర్ గ్రౌండ్ లార్డ్, ఈ అండర్ గ్రౌండ్ డాన్ ప్లూటోని కలుస్తాడు చంద్రుడు. సో చంద్రుడు చాలా తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు ఈ మకర రాశిలో. అంతేకాదండి, మకర రాశిలో చంద్రుడు గోచరిస్తుండగా మీనరాశిలో మకర రాశికి అధిపతి అయిన శని మీనరాశిలో గోచరిస్తుంది. అయితే ఏంటండి, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఏమీ లేదండి. కానీ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారం ఈ మకర రాశిలో ఉన్న చంద్రుడికి మీనరాశిలో ఉన్న శనికి మధ్యన కూడా ఒక బంధము ఏర్పడుతుందండి. దీన్ని సెక్స్టైల్ అంటారు. ఎస్, జ్యోతిష్యంలో అన్నీ కూడా బంధాల మీదే ఆధారపడి ఉంటుందండి. అంతా కూడా ఆస్పెక్ట్స్ మీదే ఆధారపడి ఉంటుంది. ఈ ఆస్పెక్ట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో చంద్రుడి మీద శని యొక్క ప్రభావం కూడా ఉంది. అసలానే చాలా కఠినమైన రాశిలో చంద్రుడు గోచరిస్తున్నాడు. సో ఇప్పుడు ప్లూటోని కలిశాడు, ఇప్పుడు శనితో కూడా ఒక బంధాన్ని ఏర్పరచుకున్నాడు. అంతేకాదండి, శుక్రుడు మనకి ఎక్కడ గోచరిస్తున్నాడండి? మేషరాశిలో శుక్రుడు గోచరిస్తున్నాడు. సో ఈ మేషరాశిలో ఉన్న శుక్రుడితోటి చంద్రుడు ఒక స్క్వేర్ ఆస్పెక్ట్ని కూడా ఏర్పరచుకుంటున్నాడు. స్క్వేర్ ఆస్పెక్ట్ ఏమి అంత ఈజీ ఆస్పెక్ట్ ఏమి కాదు.
స్క్వేర్ ఆస్పెక్ట్ కూడా ఒక ఛాలెంజే. శనితో సెక్స్టైల్ చాలా పాజిటివ్ ఆస్పెక్ట్ కదని అనుకోవచ్చు మీరు. అయినప్పటికీ కూడా శనికి చంద్రుడికి మధ్యన ఎటువంటి బంధం అయినా కూడా కొంచెం ఛాలెంజింగ్. సెక్స్టైల్ అయినా అదే పరిస్థితి. సో మకర రాశిలో చంద్రుడి యొక్క గమనం ఎలా ఉండబోతుందండి? చాలా ఛాలెంజింగ్గా ఉండబోతుంది. చాలా అథారిటేటివ్ ఇష్యూస్ వస్తాయి, గవర్నమెంట్ తోటి ఇష్యూస్ వస్తాయి, గవర్నమెంట్స్ మధ్యన ఇష్యూస్ వస్తాయి, ప్రపంచ దేశాల మధ్యన ఇష్యూస్ వస్తాయి. చాలా తీవ్రమైన పరిస్థితులు చంద్రుడు ఎదుర్కొంటున్నాడు. సో ఇది ఎలా మేనిఫెస్ట్ అవుతుందండి మన ఇండివిజువల్ జాతకంలో? చంద్రుడు మన లగ్నాన్ని బట్టి ఏ భావంలో గోచరిస్తున్నాడు ఆ భావానికి సంబంధించి మనం ఛాలెంజెస్ ఫేస్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందండి. సో ఆ తర్వాత మకర రాశి నుంచి చంద్రుడు కుంభరాశిలోకి ఎంటర్ అవుతాడండి. సో భూతత్వపు రాశి నుంచి వాయుతత్వపు రాశిలోకి ఎంటర్ అవుతాడు. సో కుంభరాశిలో చంద్రుడి యొక్క గమనం ఏ విధంగా ఉండబోతుందండి? మకర రాశి కన్నా కొద్ద పర్వాలేదు. ఎందుకంటే కుంభరాశికి కూడా అధిపతి శనే. అయినప్పటికీ కూడా మకర రాశిలో కన్నా కుంభరాశిలో కొంచెం బెటర్గా ఉంటాడు. ఎందుకంటే కుంభరాశిలో వాయుతత్వపు రాశి. కుంభరాశి ఏం రిప్రజెంట్ చేస్తుందండి? గ్లోబల్ కనెక్టివిటీ, ప్రపంచ శ్రేయస్సు, హ్యుమానిటేరియన్ సైన్ అంటారు. మానవతా దృక్పథం కలిగిన రాశి కుంభరాశి అండి. ఇటువంటి కుంభరాశిలో చంద్రుడు కొంత కంఫర్టబుల్గానే ఫీల్ అవుతాడు. సో ఏం జరుగుతుందండి? కుంభరాశిలో ఆల్రెడీ ఎవరున్నారు? రాహు ఉన్నాడండి. రాహు ఉన్నాడు. సో రాహువుకి చంద్రుడికి మధ్య కూడా కాంబినేషన్ బాగానే ఉంటుంది. మీరు అడగచ్చు, అదేంటండి రాహు ఒక దుష్టగ్రహం కదా, రాహుకి చంద్రుడికి కాంబినేషన్ ఎలా బాగుంటుందండి? వ్యాలిడ్ క్వశ్చన్. కానీ ఇక్కడ ఏం జరుగుతుందండి? చంద్రుడు రాహువు ఇద్దరూ కూడా కొంచెం ఇంచుమించుగా ఒకే రకమైన క్వాలిటీస్ ఉంటాయి. చంద్రుడు ఏంటండి? మనస్సు ఏంటండి? మనసు నాకు ఇంకా కావాలి, అది కావాలి, ఇది కావాలి అని చెప్పేసి రకరకాల కోరికలు ఉంటాయండి చంద్రుడికి. చంద్రుడు అంటే ఏంటంటే మనస్సు అంటే ఏంటంటే ఎప్పుడు కూడా ఏది చూస్తే అది కావాలి, కోరిక. మనసుకి సహజమైన గుణం ఏంటంటే కోరిక ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది. రాహు క్వాలిటీ ఏంటండి? రాహు క్వాలిటీ కూడా ఇది అబ్సెషన్. ఇది కావాలి, అది కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని ఒక తీవ్రమైన కోరిక. సో రాహువు చంద్రుడు కలిసినప్పుడు ఈ యొక్క కోరికలు బాగా పెరుగుతాయి అన్నమాట. అంతే కదండి, కుంభరాశి అన్నది ఒక థింకింగ్ సైన్, ఇంటలెక్చువల్ థింకింగ్. సో ఎప్పుడైతే చంద్రుడు కుంభరాశిలో గోచరిస్తాడో ఎంతో కొంత ఆలోచిస్తాడు. మకర రాశిలో ఆర్డర్స్ ఫాలో అవ్వాల్సిన పరిస్థితి, థింకింగ్కి ఆస్కారం లేదు. కానీ కుంభరాశిలో పరిస్థితి ఏంటంటే ఆర్డర్స్ లేవు, థింకింగ్కి అవకాశం ఉంది, ఆలోచనకి అవకాశం ఉంది. ఎక్కడ ఆలోచన ఉంటే అక్కడ ఎంతో కొంత మార్గం ఉంటుందన్నమాట. సో కుంభరాశిలో ఇంకొక అదృష్టం ఏంటంటే కుంభరాశిలో చంద్రుడు గోచరిస్తుండగా మిథున రాశిలో ఆల్రెడీ ఎవరు గోచరిస్తున్నారండి? బుధుడు, గురుడు, రవి కూడా జాయిన్ అవ్వాడు. బుధుడు, గురుడు, రవి ఈ ముగ్గురు కూడా మిథున రాశిలో గోచరిస్తున్నారు. సో మిథున రాశికి కుంభరాశికి మధ్యలో ఒక ట్రైన్ ఆస్పెక్ట్ ఏర్పడిందండి. ఒక ట్రైన్ ఆస్పెక్ట్ పాజిటివ్ ఆస్పెక్ట్. అందులోని ఎవరి మధ్యనే ఏర్పడుతుంది ఇది? చంద్రుడు మనస్సుకి, బుధుడు బుద్ధికి, గురుడు జ్ఞానానికి అండ్ రవి ఆత్మకు కారకులైన ఈ మూడు గ్రహాలతోటి చంద్రుడికి ఒక ట్రైన్ ఆస్పెక్ట్, ఒక సౌమ్యమైన సున్నితమైన వెరీ నైస్ అండ్ ప్లెజెంట్ ఆస్పెక్ట్ ఒకటి ఏర్పడుతుందన్నమాట. సో కుంభరాశిలో చంద్రుడు గోచరిస్తుండగా ఇది చాలా ఆహ్లాదకరమైన టైం అని చెప్పచ్చు. ఆహ్లాదకరం అనడం కన్నా ఇది చాలా లెర్నింగ్కి ఉపయోగపడుతుంది. కొత్త విషయాలు తెలుసుకోవచ్చు మనం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో కొంత ఒక రకమైన మార్పును చోటు చేసుకోవచ్చు. ఈ 2-3 రోజుల్లో ఎంతో కొంత మంచి జరగచ్చు. ప్రపంచ దేశాల మధ్య మనం యుద్ధాలు చూస్తున్నాం. సో ఎప్పుడైతే చంద్రుడు ఈ కుంభరాశిలో గోచరిస్తాడో ఎంతో కొంత ఈ ప్రపంచ దేశాలు, ఈ నాయకులు ఎవరైతే ఉంటారో, ఈ యుద్ధాలు చేస్తున్న దుర్మార్గులు, ఈ యొక్క రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఎంతో కొంత ఆలోచిస్తారనమాట. చంద్రుడు యూనివర్సల్ కాన్షియస్నెస్ అండి. సమాజం మొత్తాన్ని కూడా నడిపించేది ఏంటంటే మన కాన్షియస్నెస్, మన ఆలోచనలు, మన అవేర్నెస్.
సో చంద్రుడు ఆ అవేర్నెస్ని రిప్రజెంట్ చేస్తాడు. సో చంద్రుడి యొక్క గమనము గోచారము ప్రపంచవ్యాప్తంగా మనుషుల యొక్క అవేర్నెస్ను కూడా కంట్రోల్ చేస్తుందన్నమాట. ఎప్పుడైతే ఈ కుంభరాశిలో చంద్రుడు గోచరిస్తాడో, ఎప్పుడైతే గురుడు బుధుడు రవి మధ్యలో ఈ యొక్క ట్రైన్ ఆస్పెక్ట్ని ఏర్పరచుకుంటాడో ఎంతో కొంత ఆలోచిస్తాడనమాట చంద్రుడు. ఓకే, సో కుంభరాశిలో చంద్రుడి యొక్క గమనం చాలా పాజిటివ్గా ఉండబోతుంది, కండ్యూసివ్గా ఉండబోతుంది. ఆ తర్వాత మీనరాశిలోకి ఎంటర్ అవుతాడండి. సో ఈ మీనరాశిలో చంద్రుడి యొక్క గోచారం బాగానే ఉంటుంది. ఎందుకు బాగుంటుందంటే మీనరాశి ఏంటండి? మీనరాశి అన్నది ఒక జలతత్వపు రాశి. చంద్రుడు ఏంటండి? ఎమోషన్స్, ఫీలింగ్స్. సో ఎప్పుడైతే చంద్రుడి మీనంలోకి ఎంటర్ అవుతాడో చంద్రుడు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడండి, విపరీతమైన ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఏంటా సమస్య? మీనరాశిలో ఆల్రెడీ శని గోచరిస్తున్నాడు. సో ఈ టైంలో ఎక్కువ ఫీలింగ్స్ ఉండడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే ఫీలింగ్సు ఎమోషన్స్ వాస్తవానికి అంత మంచిది కాదండి. ఎస్, మీనరాశిలో చంద్రుడి యొక్క గమనం మంచిదే, చంద్రుడి యొక్క ప్లేస్మెంట్ మీనరాశిలో మంచిదే, కానీ ఓవరాల్గా ఫీలింగ్సు ఎమోషన్స్ అన్నవి అంత మంచిది కాదండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ ఫీలింగ్స్ ఎమోషన్స్ వల్లే హింసకు కూడా దారితీస్తాయి. విపరీతమైన ఫీలింగ్స్, విపరీతమైన ఎమోషన్స్, ఇదంత మంచిది కాదు. అందులోని ఇక్కడ ఏం జరుగుతుందండి? మీనరాశిలో శని ఉన్నాడు. సో ఎక్కువ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉన్నప్పటికీ కూడా శనితో ఎప్పుడైతే చంద్రుడు కలుస్తాడో అక్కడ కొంచెం ఇబ్బందే. ఎందుకంటే శని చంద్రుల యొక్క కలయిక అంత మంచిది కాదు. శని ఏం రిప్రజెంట్ చేస్తాడండి? ఒక రకమైన కఠినత్వం, ఒక రకమైన రెస్ట్రిక్షన్, ఒక రకమైన స్లోనెస్, ఆర్గనైజేషన్, క్రమశిక్షణ, నిబంధనలు. చంద్రుడు ఏంటండి? మనస్సు, ఫీలింగ్స్. సో మీనరాశిలో చంద్రుడు గోచరించినప్పుడు మనసు చాలా హాయిగా, మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ అక్కడ శని అడ్డుపడతాడు. శని మాత్రమే కాదండి, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి ఈ నెలల్లో కూడా. నేను మీకు తర్వాత వీడియోస్ చేస్తాను నేను. ఇక్కడ శని నెప్ట్యూన్ అనే గ్రహం ఇద్దరు కూడా కలిసి ఉన్నారండి. ఇద్దరు కూడా ఎగ్జాక్ట్గా 7 డిగ్రీల దగ్గర ఉన్నారండి, ఎగ్జాక్ట్ కంజంక్షన్. సో అందుకనే మనం ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం బౌండరీస్ అన్నీ కూడా డిజాల్వ్ అయిపోతున్నాయండి. ఎందుకంటే శని ఎవడండి? శని బౌండరీస్. నెప్ట్యూన్ అంటే డిజాల్వ్ అయిపోవడం, కరిగిపోవడం అన్నమాట. నెప్ట్యూన్ అంటే ఒక ఇల్యూజన్, నెప్ట్యూన్ అంటే ఒక రకమైన యూనివర్సలిజం. కానీ ఆ యూనివర్సలిజం ఏం పనికిరాదండి. మనం ఉన్నప్పుడు పరిస్థితుల్లో యూనివర్సలిజం అన్నది పనికిరాదు. సో ఎప్పుడైతే శని నెప్ట్యూన్ ఇద్దరూ కలుస్తారో ఈ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చెరిగిపోతున్నాయండి. ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేయడం, ఒక దేశం ఇంకో దేశాన్ని ఆక్రమించుకోవడం మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యన ఏం జరుగుతుందో దాని గురించి నేను చాలా ఇంపార్టెంట్ వీడియో చేస్తాను. సో ఇటువంటి విపరీతమైన పరిస్థితులు జరుగుతున్నాయండి. అంతేకాదు మీనంలో శని నెప్ట్యూన్ ఎగ్జాక్ట్ కంజంక్షన్లో ఉండగా మీనం నుంచి స్క్వేర్లో, అంటే ఎక్కడండి? మిథునంలో, జమినై మిథునంలో గురుడు రవి బుధుడు వీళ్ళ ముగ్గురు కూడా గోచరిస్తున్నారు. అంటే మీనంలో ఉన్న శని నెప్ట్యూన్ చంద్రుడు వీళ్ళ ముగ్గురికి మధ్యలో ఇంకో 3 గ్రహాలు ఎక్కడండి? మిథునంలో రవి బుధుడు గురుడు వీళ్ళ ముగ్గురికి మధ్యలో స్క్వేర్ ఆస్పెక్ట్ ఏర్పడింది. స్క్వేర్ ఆస్పెక్ట్ అంటే ఏంటండి? ఛాలెంజ్, నువ్వా నేనా అన్న పరిస్థితి. స్క్వేర్ ఆస్పెక్ట్ ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యను రిప్రజెంట్ చేస్తుంది. సమస్య అనడం కన్నా ఒక ఛాలెంజ్ని రిప్రజెంట్ చేస్తుందండి. అదే పరిస్థితి. సో మీనంలో చంద్రుడి యొక్క గోచారం కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుందండి. ఎందుకంటే శని నెప్ట్యూన్ ఇద్దరు కూడా కంజంక్షన్లో ఉండడమే ఒక సమస్య. ఈ కంజంక్షన్లోకి ఎవరు ఎంటర్ అవుతున్నారండి? చంద్రుడు ఎంటర్ అవుతున్నాడు 7 డిగ్రీల దగ్గర. అంతేకాదు ఈ ముగ్గురు కలిసి స్క్వేర్లో ఉంటున్నారు. ఎవరితో స్క్వేర్ అండి? గురుడు, జీవకారకుడు గురుడు, ఆత్మకారకుడు రవి, బుద్ధికి కారకుడు బుధుడు. అంటే ఒక పక్కన జ్ఞానము, విచక్షణ, ఆత్మ ఈ 3 ఒకచోట ఉంటే అప్రెషన్ అండ్ సప్రెషన్ శని, డిజాల్వ్మెంట్ అండ్ యూనివర్సలిజం నెప్ట్యూన్,
మనస్సుకి కారకుడైన చంద్రుడు, ఈ ముగ్గురు ఒక చోట ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యన ఒక స్క్వేర్ ఆస్పెక్ట్, ఒక ఛాలెంజ్ జరుగుతుందండి. అంటే ఈ చంద్రుడు ఈ యొక్క మీనరాశిలో గోచారం అంత ఈజీగా ఉండదు, చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. మన ఇండివిజువల్ జాతకాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఛాలెంజింగ్గానే ఉంటుంది. ఓకే, సో చంద్రుడి యొక్క గోచారం ఈ 3 రాశులలో ఏ విధంగా ఉండబోతుందండి. సో మన ఇండివిజువల్ జాతకంలో ఇది ఎలా చూడాలి అంటే మన లగ్నం మీద ఆధారపడి ఉంటుందండి. మన లగ్నాన్ని బట్టి చంద్రుడి యొక్క గమనం ఏ భావాలలో జరుగుతుంది, ఆ భావాలు ఏం రిప్రజెంట్ చేస్తాయి, దాన్ని బట్టి దాని యొక్క ఫలితాలు మన మీద ఉంటాయన్నమాట. సో జ్యోతిష్యం అర్థం చేసుకుంటే మనిషి జీవితం అర్థమవుతుందండి. మనిషిని అర్థం చేసుకుంటే జ్యోతిష్యం అర్థమవుతుందండి. మనిషి జ్యోతిష్యం అర్థం చేసుకుంటే భగవంతుడు అర్థమవుతాడండి. భగవంతుణ్ణి, మనిషిని, జ్యోతిష్యాన్ని అర్థం చేసుకుంటే ఈ విశ్వమంతా అర్థమవుతుందండి. ఇదంతా కూడా ఇంటర్ కనెక్టెడ్ అండి. ఓకే, సో దిస్ ఇస్ ఇట్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ థింక్ ఆస్ట్రో. థ్యాంక్ యూ.